హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము బీరకాయ తొక్కులతో చట్నీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మనం బీరకాయ కర్రీ చేసుకునేటప్పుడు కానీ ఇంకేదైనా రెసిపీస్ చేసుకునేటప్పుడు పైన పొట్టు తీసేస్తాం కదండి, అదంతా వేస్ట్ చేయకోకుండా దాంతో పచ్చడి చేసుకుంటే ఇడ్లీ, చపాతీ, రోటీ ఇంకా రైస్లోకి దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ బీరకాయ ముక్కల్ని కూడా కొన్ని తీసుకున్నామండి, అంతే. ఒకవేళ మీరు అది తీసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొన్ని పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకున్నాము. మిగతాదంతా కూడా బీరకాయ పైన ఏదైతే పొట్టు ఉంటుందో దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. దాంతోపాటు కొంచెం బీరకాయ ముక్కలను కూడా తీసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బీరకాయ పొట్టంతా కూడా ఇందులో వేసుకుంటున్నాము. మీ రుచికి తగినంత కారం ఎలా అయితే వేసుకుంటారో అన్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇందులో వేసుకున్నాము. ఇందులో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేసుకోలేదండి. ఈ బీరకాయలో నుంచి ఈ పొట్టు, ఈ బీరకాయ పైన ఉండే తొక్కులో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇంకిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అంతా కూడా బయటకు వచ్చి కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాము. ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి. కొంచెం పసుపు వేసుకుంటున్నాము. ఇంకొంచెం సేపు మగ్గించుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాము. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని వేసుకుంటున్నాము. ఉప్పు వేసుకుంటున్నాము. ఇక్కడ మేము రాక్ సాల్ట్ వేసుకున్నాము. ఇందులో ఎక్కడ కూడా మేము టమాటా యూజ్ చేయకుండా చేస్తున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. తప్పకుండా ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాం. చక్కగా వేగాయండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇదంతా కూడా సాఫ్ట్గా అయ్యి చక్కగా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీ జార్లో ఇది చల్లారుచుకున్న తర్వాత వేసుకుంటున్నామండి. మూత పెట్టి మిక్సీ పట్టుకుందాము. ఇది కొంచెం నలిగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎప్పుడు మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్లా వేసుకుంటే టేస్ట్ అంత బాగోదు. కొంచెం ఇలాగా బరకగా వేసుకుంటే టేస్ట్ అదిరిపోయిద్ది. చూసారు కదండి, బీరకాయ తొక్కులతోటి పచ్చడి ఎంత టేస్టీగా ఉందంటే మాటల్లో చెప్పలేనండి. గుమగుమలాడిపోతుంది. ఆ వెల్లుల్లి ఫ్లేవరు చక్కగా తెలుస్తూ అసలు మామూలు టేస్ట్ కాదండి. ఒక్కసారి తిన్నారంటే అన్నం మొత్తం కూడా ఈ బీరకాయ తొక్కుల పచ్చడితోనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ట్రై చేయండి. ఇందులో మేము కొత్తిమీర మా దగ్గర అవైలబుల్లో లేక కొత్తిమీర వేసుకోలేదు. మీరు కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది, మంచి అరోమేటిక్గా ఉంటుంది. ఇంకా ఇది తాలింపు వేసుకోవాల్సిన అవసరం లేదండి. వేడి వేడి రైస్లో ఈ బీరకాయ తొక్కుల పచ్చడి కొంచెం వేసుకొని ఆమ్లెట్తో కానీ ఇంకా దేంతోనన్నా మ్యాచ్ చేసుకొని తిన్నారు అంటే అసలు అదిరిపోయిద్దండి. మామూలు టేస్ట్ కాదు. చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి.
ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.